ఫ్రెండ్స్, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఫ్రెండ్స్ని కానీ మనకు తెలిసిన వాళ్ళని కానీ సహాయం అడుగుతాం. కానీ మనం మనుషుల లాగానే జంతువులకి కూడా కష్టాలు వస్తే అవేం చేస్తాయో మీకు తెలుసా? కొన్ని జంతువులకి సమస్యలు వచ్చినప్పుడు అవి మనుషులని సహాయం అడుగుతాయి. అలాంటి కొన్ని జంతువులను ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా. వాటిని చూస్తే ఖచ్చితంగా మీ గుండె చలించిపోతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. పెంపుడు జంతువులని అందరూ బాగానే చూసుకుంటారు. వాటికి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. కానీ కొంతమంది వ్యక్తులు పెంపుడు జంతువులైనా కానివ్వండి లేదా అడవి జంతువులైనా కానివ్వండి ఏ జంతువుకి కష్టం వచ్చినా తట్టుకోలేకపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక చిన్న షార్క్ అలల్లో కొట్టుకొచ్చి ఈ రాయి పైన చిక్కుకుంది. అది అక్కడి నుంచి వెనక్కి వెళ్ళలేకపోతుంది. దీని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇది ఇక్కడ నుంచి కొంచెం కూడా కదలలేకపోతుంది. ఆఖరికి కొంతమంది వ్యక్తులు ఆ షార్క్ ని సర్ఫింగ్ బోర్డ్ పై పెట్టి తీసుకెళ్లి సముద్రంలో వదిలేశారు. అది సముద్రంలోకి వెళ్ళగానే కదలడం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్, ఈ కోతి పొరపాటున కరెంట్ల వైర్లపైకి ఎక్కింది. అప్పుడు దీనికి కరెంట్ షాక్ తగిలింది. దీని గుండె ఆగిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఈ కోతిని అక్కడి నుంచి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు చూశారు. వెంటనే వాళ్ళు దీనికి సాయం చేయడానికి వచ్చారు. ఒక వ్యక్తి కోతికి సిపిఆర్ చేశాడు. వీళ్ళు దాదాపుగా 15 నిమిషాల పాటు కోతికి సిపిఆర్ చేస్తూనే ఉన్నారు. చివరికి ఇది ఊపిరి పీల్చుకుని స్పృహలోకి వచ్చింది. కాసేపటి తర్వాత అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోని అల్జీరియాలోని ఒక ఎడారిలో రికార్డ్ చేశారు. ఒక ఒంటె దాహంతో స్పృహ తప్పి రోడ్డు పక్కన పడిపోయింది. చూడ్డానికి ఇది కొన్ని రోజుల్లో చనిపోతుందేమో అని అనిపిస్తోంది. దీనికి ఎవరైనా సహాయం చేస్తారా అని రోడ్డు దగ్గరకు వచ్చి పడిపోయింది. ఇక ఒక వ్యక్తి తన కుటుంబంతో ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఒంటెను చూశాడు. దాన్ని చూసి దానికి నీళ్లు తెచ్చి తాపిస్తాడు. ఆ ఒంటె స్పృహలోకి వచ్చే వరకు నీళ్లను తాగిస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఈ ఒంటెను ఎవరూ చూడకపోయింటే అది బ్రతకడం చాలా కష్టమయ్యేది. పెంపుడు జంతువులకేంటి, అవి ఎప్పుడు సురక్షితంగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అవి కూడా సమస్యల్లో చిక్కుకుంటాయి. ఈ వీడియోలో ఒక కుక్క ఇంటి బయట తిరుగుతూ ఉంది. ఒక్కసారిగా అక్కడికి ఒక పైథాన్ వచ్చి కుక్కను చుట్టేసింది. అక్కడ ఉన్న కొంతమంది పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి వెంటనే ఆ పాముని కర్రతో కొడుతూ ఉన్నారు. కానీ పాముని ఎంత కొట్టినా కూడా కుక్కని వదిలిపెట్టలేదు. చివరికి వీళ్ళు పాముని గట్టిగా లాగి కుక్కని విడిపించారు. ఏదేమైనప్పటికీ ఈ పిల్లలు చాలా ధైర్యవంతులు. ఫ్రెండ్స్, ఒకవేళ మనం పాముల గురించి మాట్లాడుకుంటే అవి చాలా ప్రమాదకరమైన జీవులు. కానీ కొన్నిసార్లు ఇవి కూడా సమస్యల్లో చిక్కుకుంటాయి. మనుషుల సాయం కోసం వేచి చూస్తాయి. ఈ వీడియోలో ఒక పాము పొరపాటున బావిలో పడిపోయింది. అది పైకి రాలేకపోతోంది. కానీ కొంతమంది వ్యక్తులు దీనికి సహాయం చేయడానికి వచ్చారు. ఆ పాముని పైకి తీసుకురావడం కోసం వీళ్ళందరూ కలిసి ఒక వ్యక్తికి తాడు కట్టి బావిలోకి పంపించారు. ఈ వీడియోలో ఈ వ్యక్తి పాముని ఎలా కాపాడాడో మీరు క్లియర్గా చూడవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ పాముని కాపాడుతున్నప్పుడు ఈ వ్యక్తిని ఆ పాము ఏమీ చెయ్యలేదు. మన మనుషులు ఎవరికి కష్టం వచ్చినా సరే సహాయం చేయాలని చూస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేయడానికి వెళ్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. ఈ వీడియోలో ఒక స్నో డీర్ ఒక గడ్డ కట్టిన నదిలో ఏర్పడిన కుంటలో పడిపోయింది. కానీ అదృష్టవశాత్తు అక్కడి నుంచి ప్రయాణిస్తున్న హెలికాప్టర్లోని వ్యక్తులు ఈ జింకను చూశారు. వాళ్ళు వెంటనే ఈ జింకకి సహాయం చేయడానికి వచ్చారు. వాళ్ళు దీనికి తాడు కట్టి మంచులో నుంచి బయటకు తీశారు. వీళ్ళు చాలా కష్టపడి ఆ జింకను ఆ గడ్డ కట్టిన నదిలో నుంచి బయటకు తీశారు. ఒకవేళ ఈ వ్యక్తులు దీన్ని చూడకపోయింటే అది ఖచ్చితంగా అక్కడే చనిపోయేది. ఫ్రెండ్స్, మనం వరదల గురించి మాట్లాడుకుంటే అది భయంకరమైన విపత్తుల్లో ఒకటి. దీనివల్ల మనుషులతో పాటు ఎన్నో జంతువులకి కూడా సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సమయాల్లో కొన్నిసార్లు జంతువులు మనుషుల సహాయం కోసం వేచి చూస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోని కొరియాలో వరద వచ్చినప్పుడు రికార్డ్ చేశారు. వరద టైంలో చాలా ఆవులు సురక్షితంగా ఉండడం కోసం ఇళ్లపైకి ఎక్కాయి. అంతా నార్మల్ అయ్యాక అది కూడా చాలా ప్రమాదకరంగా మారింది. అవి కిందకు దిగలేకపోయాయి. ఇవి మనుషుల సహాయం కోసం వేచి చూస్తున్నాయి. కాసేపటికి హెలికాప్టర్లో రెస్క్యూ టీం అక్కడికి వచ్చి ఆవులను రక్షించారు. ఈ వీడియోలో కనిపిస్తున్న డాల్ఫిన్ అలలతో పాటు ఒడ్డుకు కొట్టుకుని వచ్చేసింది. ఇక్కడ నీళ్లు తక్కువగా ఉండటం వల్ల ఇది ఊపిరి కూడా తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. ఇది బ్రతకడానికి నీళ్లు కావాలి, కానీ నీళ్లు అక్కడి నుంచి చాలా దూరంలో ఉన్నాయి. కానీ అక్కడికి సర్ఫింగ్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఆ డాల్ఫిన్ ని చూస్తాడు. ఆ డాల్ఫిన్ ని చూసిన వెంటనే అతను సముద్రంలోకి తీసుకెళ్లి ఆ డాల్ఫిన్ ని వదిలేస్తాడు. అది నీళ్ళలోకి వెళ్ళగానే ఈత కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఒకవేళ ఈ వ్యక్తి రావడం కొద్దిగా లేట్ అయినా ఆ డాల్ఫిన్ చనిపోయి ఉండేది.
జంతువులు ఏ ప్రమాదంలో అయినా చిక్కుకుంటే మన మనుషులు తప్ప ఎవ్వరూ కాపాడలేరు. ఈ వీడియోలో కొంతమంది వ్యక్తులు కారులో కూర్చుని అడవి నుంచి వెళ్తున్నారు. ఒక్కసారిగా వీళ్ళ ముందుకు ఒక ఏనుగు వస్తుంది. వీళ్లకు ఆ ఏనుగు ఏదో చెప్పాలని చూస్తోంది. ఆ ఏనుగుని ఫాలో అయినప్పుడు దాని 3 నెలల ఏనుగు పిల్ల ఒక గుంటలో పడిపోయి ఉంది. తన పిల్లని ఎలాగైనా బయటకు తీయమని ఆ ఏనుగు అడుగుతోంది. వీళ్ళు ఆ ఏనుగు పిల్లకి తాడు కట్టి కారుతో బయటకు లాగారు. కాసేపటి తర్వాత అది బయటకు వచ్చింది. ఆ ఏనుగు పిల్ల బయటకు రాగానే తన తల్లి దగ్గరకు ఎంత ప్రేమగా వెళ్తోందో చూడండి. కొన్ని సార్లు జంతువులు కూడా మనుషులలాగానే ప్రవర్తిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక కంగారు నీళ్ళలో పడిపోయింది. అది నీళ్ళలో ఎలా పడిపోయిందో ఎవరికీ తెలియదు. దాన్ని చూస్తే అది రాత్రంతా నీళ్ళలోనే ఉందనిపిస్తోంది. దాని శరీరం కూడా చాలా చల్లగా ఉంది. ఇక దీన్ని 2 వ్యక్తులు చూసి దాన్ని నీటి నుంచి బయటకు తీశారు. అది పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత ఆ వ్యక్తుల చేతులను ఎంత కృతజ్ఞతా భావంతో పట్టుకుందో మీరు చూడొచ్చు. అది వీళ్లకు థ్యాంక్స్ చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నా కూడా ఆ కంగారు అతని చేతులను వదలటం లేదు. ఈ సీన్ చూడ్డానికి చాలా హార్ట్ టచింగ్ గా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక బర్రె నీళ్ళలో పడిపోయింది. కానీ ఇది నీళ్ళలో ఎలా పడిపోయిందో ఎవ్వరికీ తెలియదు. ఇది ఏమీ చేయలేక సహాయం కోసం కేకలు వేస్తూ ఉంది. అప్పుడు అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ దీని కేకలు విని దీనికి సహాయం చేయడానికి వచ్చారు. వీళ్ళు ఒక క్రేన్ సహాయంతో దీన్ని బయటకు తీశారు. ఒకవేళ క్రేన్ అక్కడ లేకపోయింటే ఈ బర్రెను కాపాడడం చాలా కష్టంగా మారేది. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో జంతువుల కష్టాలు చూసి కూడా పట్టించుకొని కొంతమంది వ్యక్తులు తప్పకుండా ఉంటారు. కానీ చాలా మంది సహాయం చేయడానికే చూస్తారు. ఈ వీడియోలో ఒక పక్షి ఉచ్చుకు చిక్కుకుని ఉంది. ఈ పక్షి నోటికి కూడా గాయం అయింది. 2 వ్యక్తులు కలిసి ఈ పక్షిని ఆ ఉచ్చు నుంచి విడిపించి ట్రీట్మెంట్ కూడా చేయించారు. ఆ తర్వాత ఈ పక్షికి పూర్తిగా నయమైంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 జింకలు వాటిలో అవే తలపడుతున్నాయి. ఒక్కసారిగా తలలు గుద్దుకోవటం వల్ల వీటి కొమ్ములు ఒకదానికొకటి ఇరుక్కుపోయాయి. వీటికి ఏమైందో ఎంతసేపటికి వాటికి అర్థం కాలేదు. ఇవి దూరంగా వెళ్ళిపోవాలి అని చాలా ప్రయత్నించాయి. కానీ వీటి కొమ్ములు దారుణంగా ఇరుక్కుపోయాయి. ఆఖరికి అక్కడికి 2 వ్యక్తులు వెళ్లి వీటి కొమ్ములను విడిపించాలని చూశారు. చివరికి వాటిని విడిపించారు. వెంటనే అవి అక్కడి నుంచి పారిపోయాయి. వీళ్ళు గనక కాపాడకపోయింటే ఆ కొమ్ములు అలానే ఇరుక్కుపోయి అవి ఆహారం లేకుండా అలానే అక్కడే చనిపోయేవి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం కోసం స్నో బోర్డింగ్ చేస్తూ వీడియోని రికార్డ్ చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఇతనికి ఒక గుర్రం కనబడుతుంది. దాని కాళ్ళు పూర్తిగా మంచులో ఇరుక్కుపోయాయి. ఇతను వాటికి సహాయం చేయడానికి ఎవరైనా కనిపిస్తారేమో అని చుట్టూ వెతుకుతున్నాడు. కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. కానీ ఆ గుర్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక ఇతను ఏం చేయలేక అతనే ఆ గుర్రాన్ని కాపాడాలి అని నిర్ణయించుకున్నాడు. ఇక అతను స్టిక్తో మంచును తవ్వి చాలా కష్టపడి ఆ గుర్రాన్ని బయటకు తీశాడు. ఆ తర్వాత ఆ గుర్రం చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసుంటే మీకు బాగా ఇష్టమైన జంతువు ఏదో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే నేను రీసెంట్గా ప్రపంచంలోని వింత గుడ్లు, చైనాలో తయారు చేసే నకిలీ ఆహార పదార్థాలు అనే వీడియోస్ని చేశాను. ఆ వీడియోస్ని ఇక్కడ ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. ఆ వీడియోస్ని ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.